ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. భక్తులందరికీ నమస్కారాలు. శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు. గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనైశ్చరుడు. మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు, కొంతమంది ఏమో అలా పిలవకూడదు, శనైశ్చరుడు. పలకకపోతే కనుక శనైశ్చరుడు అనేటువంటి నామంతో నిదానంగా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనైశ్చరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండే రాశి ఫలితాలు. ప్రతి రాశి యందు కూడా 2.5 సంవత్సరాలు కాలగమనం ఉంటుంది. కాబట్టి ఈ శనైశ్వరుడు కర్మకారకుడు, అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది. కాబట్టి కర్మకారకుడు శనైశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా, ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం. దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతి. కాబట్టి ఈ శనైశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు. ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అతి నీలం కూడా కాదు, అంటే అది నలుపు కాదు, ఇటు నీలంలో కాదు, మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి. ఆయుర్ధాయ కారకుడు కూడా. అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుర్ధాయ ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనైశ్వరుడే. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము. గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనైశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి. మనం అవి వెలగట్టలేనటువంటి ఫలితాలు. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు. అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము. అట్లే శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము. శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి, అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే శనైశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు, మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు. శనైశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనైశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు అని లేనిది ఏ పని చేయలేవు. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా, సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి. కాబట్టి ఈ కర్మకారకుడు శనైశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఏ విధంగా పొందాలి? మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి. సూర్య చంద్రులకు తప్ప
మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలు అనేవి ఉన్నాయి. మరి వక్రగమనం అంటే ఏంటండి? ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా. మరి ఈ శని వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, వక్ర గమనం అంటే మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం, అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది. అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షిణంగా తిరగటం, అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రదక్షిణంగా తిరుగుతుంది అని చెప్పని అంటారు. కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. ఈ యొక్క శనికి దృష్టులు కూడా 3, 7, 10 అనేటువంటి దృష్టులు ఉన్నాయి. అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది 10వ దృష్టి శనికి. ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి. మళ్ళీ కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి. ఈ 3 గ్రహాలకి శని కుజ గురువులకి. మిగతా గ్రహాలకి సప్తమ దృష్టే పెట్టారు, ఆ సప్తమ దృష్టే ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. శని వక్రగమనము వృశ్చిక రాశి వారికి చూస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కీర్తి లాభము అంటే వీళ్ళు కనీవి నెరగరు. ఇప్పటిదాకా కూడా అర్ధాష్టమ శని పోయిన తర్వాత ఇంకా అర్ధాష్టమ శని నడుస్తుంది. శ్రమకు గుర్తింపు అనేది మాత్రము ఈ సందర్భంలో ఈ 4 నెలల్లో కలిగే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా మార్పులు కోరుకునే వాళ్ళు ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు. ఇప్పటిదాకా చేసి ఎంత ఊడిగం చేసినా కూడా మనకి ఎటువంటి ఫలితం రావట్లేదే అనేటువంటి విధానంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు అనేది అవకాశం ఉంది. అంటే కష్టపడుతున్నాడని అధికార గణంలో ఉన్నవాళ్ళు ఉన్నతాధికారులు కానీ మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ గుర్తింపు వల్ల ప్రమోషన్లు కానీ ఉన్న స్థానం నుంచి స్థానచలనం చేసి పైన ఇంకా మంచి స్థానంలో చేరుకోవటం కానీ, అట్లాగే చాలా మటుకు కీర్తి ప్రతిష్టలు, ప్రయాణాల్లో సౌఖ్యము, ప్రయాణాలు చేస్తే కూడా లాభం అనేది చేకూరే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి సోదర వర్గంతో భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకు అవి కొంతవరకు తగ్గి మళ్ళీ మావాళ్ళు మనవాళ్ళు అనే కొన్ని వాళ్ళని కలుపుకునే పరిస్థితి ధోరణి ఎక్కువగా ఉంది. ఇటువంటి ఈ 4 నెలల్లో మంచి సత్ఫలితాలు అనేటువంటివి గోచరిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కృషి, పట్టుదల, కీర్తి ప్రతిష్టలు, లాభాదాయము అనేకము కూడా ప్రతి ఒక్కరూ సహకరించి మిమ్మల్ని ఇంకా ఉన్నతిలో కూర్చోబెట్టడానికి ఈ 4 నెలలు సహకరిస్తుంది శని వక్రగమనం. కాబట్టి ఇటువంటి మంచి ఫలితాలు శని యొక్క అనుగ్రహం వల్ల కలుగుతున్నాయి వృశ్చిక రాశి వారికి. ఈ 4 నెలల్లో వీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వీళ్ళు ప్రతి విషయాన్ని ముందర తీసుకొని తొందరగా కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఇంత మంచి ఫలితం, మంచి యొక్క సమయము మళ్ళీ రాదు. ఇంకా టైం పడుతుంది. వీళ్ళకి మంచి సమయం రావాలంటే ఇంకా సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం లోపల జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి. అట్లే వివాహ సంబంధాలు వెతుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఈ 4 నెలల్లో కొంతవరకు ఒక ఆశ అనేది వాళ్ళకి కనబడుతుంది. నాకు మ్యారేజ్ అవుతుంది,
ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలా ఇబ్బందులతో పడతారు. ఉద్యోగం లేక కొంతమంది గుర్తింపు లేకుండా ఎంత కష్టపడినా ఇంత డబ్బులే వస్తున్నాయి అనే ఒక వ్యయ ప్రయాసాలకు ఎంత ఓర్చినా కూడా మనకు గుర్తించే వాళ్ళు లేరా అనే అవకాశం ఏదో ఉంది. అందుకనే వివాహ బంధాల్లో కానీ ఉద్యోగంలో కానీ మంచి గుర్తింపులు ఉంటాయి. సోదర సోదరీమణుల ద్వారా అత్యధికమైనటువంటి కీర్తిలాభ ప్రతిష్టలు మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకోవటం మంచి సూచన. కాబట్టి ఈ యొక్క వక్రగమనం అనేది చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి వృశ్చిక రాశి వారికి.